ఎస్ఐఆర్కు అనుగుణంగా పనిచేయాలి. రెండవది, ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, విదేశీయులు ఉన్నారో, వీరందరినీ కూడా పోలీస్ కమిషనర్ గారు కలిసి, డీజీపీ గారిని కలిసి మేము ఈ యొక్క విషయాలు చాలా స్పష్టంగా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా, నేను ఒక 10 days బ్యాక్ అన్ని డిపార్ట్మెంట్స్కి లెటర్ రాసినాం. నేరుగా కమిషనర్ గారిని కూడా కలిసినాం. కానీ గ్రౌండ్ లెవెల్ వర్క్ ఎక్కడ కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తలేరు. ఎందుకంటే ఎంఐఎం కబ్జా లోపల పాతనగరం దిగ్బంధమై ఉన్నది. ఎంఐఎం నేతలు, ఎంఐఎం నాయకులు, ఎంఐఎం గుండాలను దాటుకొని అక్కడ సీరియస్గా పని చేసేటువంటి, బిఎల్ఓలను బెదిరించేటువంటి పని, బిఎల్ఓలో ఫోన్లు లాక్కొని వాళ్ళ ఓటీపీలు తీసుకొని డైరెక్ట్గా వాళ్ళు దాన్ని అక్రమమైన ఓటు ఎన్రోల్ చేసేటువంటి యొక్క పని చేస్తూ ఉన్నారు. అనేక సార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాము. రాత్రులు ఇంట్లో బిఎల్ఓలను కూర్చోబెట్టుకొని 12, 1, 2 గంటల వరకు ఒకటే చోట కూర్చొని ఓటర్ దగ్గర పోకుండా, అదే రకంగా ఒక సగం పార్ట్ హిందువులు ఉండి సగం పార్ట్ ముస్లిం ఉంటే ఏ రోజు కూడా బిఎల్ఓ సగం పార్ట్లోకి వచ్చిన ఒక దాఖలాలు లేవు. ఆ మొత్తం కూడా అటు ఎంఐఎం గుప్పెట్ లోపల వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. రెండో వైపు ఏంటంటే, అసలు బిఎల్ఓస్కి చాలా వరకు ఆశా వర్కర్స్, మిగతా స్లీపర్స్ లాంటి వాళ్ళను పెట్టడం వలన వాళ్ళకు ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫామ్ నింపడానికి అన్ని చదువుకున్న వారికి కూడా దాంట్లో కూడా డౌట్స్, అదే రకంగా నేను కరెక్ట్గా నింపుతున్నాను లేదంటే డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ క్రమం లోపల చదువుకొని వాళ్ళని బిఎల్ఓ అవగాహన లేని పెట్టడం వలన అక్కడ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. రెండవది, పక్కా ఇంట్లో ఓటు వచ్చి ఆయన ఫిలప్ చేసిన తర్వాత ఈయన ఓటు ఇంకా ఫిలప్ చేయాలనే దాని మీద ఆయన ఆందోళన చెంది తిరుగుతుంటే, ఎక్కడ కూడా మేము అడిగినాం హెల్ప్ డిస్క్లు పెట్టండి, బూత్ వారిగా హెల్ప్ డిస్క్ పెట్టండి అని చెప్పినా కానీ ఈ రోజు వరకు ఏదో వాడు ఒక మొత్తం డివిజన్లో, ఎంటైర్ డివిజన్లో 1, 2, 7 పెట్టిరు. అది కూడా అప్పుడప్పుడు రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా సరిగ్గా ఆ ఆపరేటింగ్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు. ఇప్పటికైనా ఉన్న సమయం లోపల దీన్ని ప్రక్షాళన చేసి అందులో ఉండేటువంటి ఒక పూర్తి అవగాహన కలిగినటువంటి యొక్క వాళ్ళను పెట్టి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియను ముందుకు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కూడా మేము విజ్ఞప్తి చేసినాం. మీ ద్వారా కూడా మేము ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేస్తాము. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓల్డ్ సిటీలో, ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించిన నాయకులు దీన్ని ముందుకు సాగనివ్వట్లేదు. కొంతమంది బిఎల్ఓలు కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కూడా కేవలం తమకు అనుకూలమైనటువంటి ఓట్లను తీసివేయడం కోసమే, ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను మీద కక్షపూరితంగా తీసివేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకువచ్చింది. కేవలం వారి స్వార్థం కోసమే వీళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మనకు సాధారణంగా ప్రతి జనాభా లెక్కలకు సంబంధించి ప్రతిసారి జరిగేటువంటి ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఎందుకు ఉన్నట్టుండి మీ పార్టీ పైన ఈ యొక్క అబండాలు వేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అబద్ధాలు చెప్పడం, రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పడం, ఓట్ చోరీ అని చెప్పడము, లేని విషయాలను చెప్పి కన్ఫ్యూజ్ చేసేటువంటి, ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి పని లోపల ఈరోజు పార్టీలు బిజీ ఉన్నాయి. మేము ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం కాదు. ఇది నేరుగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది. దాని పని లోపల, ఆ ప్రక్రియ లోపల వారి దానికి సంబంధించినటువంటి యొక్క మరి పనిని ఎగ్జిక్యూట్ చేయడంలో బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఉల్టా ఎక్కడనైతే మీరు చెప్పినట్టు ఎక్కడ బీజేపీ బలపడి ఉందో, ఎక్కడ బీజేపీ ముందు గెలిచిందో ఆడ బూతుకు 15-20 ఫామ్స్ ఇవ్వకుండా స్కిప్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నది. అది మేము ఎలక్షన్ కమిషన్ నోటీసులో కూడా తీసుకొని పోయినాం. పోతే మళ్ళీ వాళ్ళు డైరెక్ట్గా పోయి బిఎల్ఓని అడగండి, ఈఆర్ఓ కంప్లైంట్ చేయండి, మేము డైరెక్ట్ మళ్ళీ ప్రింట్ చేసి ఇస్తామని చాలా రానిటువంటి విషయాల లోపల మేము ప్రింట్ చేసి ఈఆర్ఓను అడిగి ప్రింట్ చేసినాం. ఒక బూత్లో 1200 ఓట్స్ ఉంటే ఓటర్ లిస్ట్ లోపల 1200 నువ్వు ఫామ్స్ ఇవ్వాలి కదా. అందులో ఒక్కొక్క దాంట్లో 40 తక్కువ ఉన్నాయి, 30 తక్కువ ఉన్నాయి. కావాలని స్కిప్ చేస్తారు, కావాలనే పక్కన పెడుతున్నారు. హిందూ జనాభా ఉన్న ఓట్ల దగ్గర అలాంటి యొక్క దుర్మార్గమైనటువంటి పని ఈ ఎంఐఎంకు సంబంధించినటువంటి యొక్క గుండాలు చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి, ఆ రోజు టీఆర్ఎస్ ఉన్న కాంగ్రెస్ మరి ఎంఐఎం పార్టీ రెండు ఒకటే కదా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని సంకనెక్కి ఆ రోజు ఆ పార్టీ లోపల వాళ్ళకి అనుగుణంగా పనిచేసేటువంటి యొక్క ఇద్దరు
రెండు పార్టీలు కూడా ఒకటే కదా, దీంట్లో తేడా ఏముంది? వీళ్ళు చేసిన దాన్ని తప్పెందుకు పడతారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ. అయితే ఇది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇంకొక 10-12 రోజుల సమయం మాత్రమే ఇది పూర్తి చేయడానికి అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ప్రజల నుంచి కావచ్చు, చాలా అన్ని పార్టీల నుంచి కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ గడువుననేది పెంచాలనే ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. నిజంగా ఇది పెంచితే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా ఈ ప్రాసెస్ లోపల ఈ ప్రోగ్రెస్ ను దృష్టిలో పెట్టుకొని మేము పెద్ద పొలిటికల్ పార్టీ అడిగినందుకు చేయమనట్లేదు. ఈ ప్రాసెస్ లోపల దీన్ని రిజల్ట్ చూసి దీన్ని ఎలక్షన్ కమిషన్ అనుకున్నంత సమయం లోపల అది పూర్తి కానప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ కంప్లీట్ గా మనం దీని ప్రక్రియను సంపూర్ణం చేయాలంటే కొద్దిగా దాన్ని ఆలోచన చేసి ఎక్స్టెన్షన్ చేస్తే ఓటర్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది మా యొక్క పార్టీ యొక్క అభిప్రాయం. దేశంలో ఎక్కడ కూడా ఎటువంటి ఉగ్రవాద దాడులు జరిగినా కూడా దానికి సంబంధించి ఏదో ఒక మూలం మాత్రం మన హైదరాబాద్ పాత బస్తీలో ఓల్డ్ సిటీలోనైతే దొరుకుతూ ఉంటుంది. అటువంటి ఇక్కడ ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు చాలామంది ఉన్నారని అందరికీ తెలుసు. కానీ వారిని బహిరంగంగా బయట పడేటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కనుక నిజంగా సజావుగా పారదర్శకంగా సాగితే ఈ హైదరాబాద్లో ఉండేటువంటి రోహింగ్యాలు బయటపడేటువంటి పరిస్థితి ఉందని మీరు భావిస్తున్నారా? వాళ్ళని బయట పడేలాగా ఇక్కడ ఉండేటువంటి పార్టీలు వారికి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కి సహకరిస్తాయని మీరు నమ్ముతున్నారా? లేదండి. ఇప్పుడు మన ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడనైతే ఇబ్బంది జరిగిందో పాత బస్తీ లాంటి దగ్గర తప్పకుండా సెంట్రల్ యొక్క సపోర్ట్ తీసుకొని సెంట్రల్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేసి ఆ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకోవాలనేటువంటిది మేము కోరినాం. అదే రకంగా మీరు చెప్పినట్టు దేశంలో ఎక్కడ ఏ అలజడి జరిగినా, ఎక్కడ ఏ బాంబు జరిగినా అది నేరుగా హైదరాబాద్తో లింక్ అయి ఉండడం అనేది కొన్ని వందల కేసులు, వందల ఉదాహరణలు మన ముందున్నాయి. దానికి లా అండ్ ఆర్డర్ విషయం లోపల ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క మరి గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వచ్చేటువంటి ఒక పని అది. కాబట్టి ఆయా ప్రభుత్వాలు సీరియస్గా వర్క్ చేయకపోవడం వలన ఉగ్రవాదులపై ఉదాసీనంగా ఉండడం వలన వాళ్ళు చెలరేగిపోయినటువంటి విషయాలు ఎన్నో మన ముందు కనిపించినాయి. నేరుగా నేను చెప్తున్నాను, మా కజిన్ బాలరాజ్ యాదవ్ గారు 94 లోపల ఇదే ఉగ్రవాదులు మట్టు పెట్టారు. అప్పుడు నందరాజ్ గౌడ్ లాంటి వాళ్ళను నగరంలో ఒక 6-7 మంది బీజేపీ నాయకులను మరి ఆ రోజు కరుడు కట్టిన ఈ యొక్క ఉగ్రవాదులు మట్టు పెట్టారు. కానీ పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఆ రోజు చూస్తూ కూర్చుంది కానీ ఎక్కడ కూడా ఏ సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. సామాన్య పౌరుల యొక్క భద్రతను కూడా గాలికి వదిలేసారు. ఎక్కడ కూడా మనకు తెలుసు 2014 ముందు పరిస్థితి ఎట్లుండే, 14 తర్వాత పరిస్థితి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్లుండేను. ప్రభుత్వము ఎప్పుడైనా సరే దేశ భద్రత విషయం, రాజకీయాలు అందరం చేద్దాం, రాజకీయాలు అవసరం వచ్చినప్పుడు అందరం మాట్లాడదాం. కానీ దేశ భద్రత విషయంలో అందరం కూడా ఒక్క మాట మీద నిలబడి ఉంటే కనుక మన యొక్క దేశ పౌరులను రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాన్ని పక్కన పెట్టి, అఫీస్మెంట్ రాజకీయాన్ని పక్కన పెట్టి ఈరోజు పారదర్శకంగా ఎస్ఐఆర్ ను నిర్వహించడం లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఒక ప్రక్రియకు సహకరించాలి.